అందరికీ నమస్కారం। నేను పొలంకాడ మట్టి గణపతిని చేసి ప్రతిష్ఠించిన వీడియో అందరూ చూసిరు కదన్న। అయితే ఈ రోజు మన గణపతికి మూడో రోజు పూజ చేసి నిమజ్జనం చేస్తున్నాం। ఆ నిమజ్జనం ఎట్లా చేస్తున్నాం అంటే మన పొలం దగ్గరనే ఒక బిందె తీసుకొచ్చి ఆ బిందెలో మంచిగా పూలు గిన జల్లి ఆ బిందెలో మన బోర్కాల వాటర్ పట్టి ఆ బిందెలో నిమజ్జనం చేస్తున్నాం। ఎందుకన్నా అట్లా చేస్తున్నారంటే మన బిందెలో నిమజ్జనం అయినాక పూర్తిగా కరిగిపోయినాక గణేశుడు ఆ మట్టిని తీసుకొచ్చి మళ్ళీ కుండిలో పెట్టి ఒక మొక్క పెడదాని అనుకుంటున్నా। ఎందుకంటే గణపతి పేరు మీద ఒక మొక్క పెరిగినట్టుంటది। సో మీరిగిన సిటీలలో గణపతిని పెట్టి నిమజ్జనం చేసేటోళ్ళు ఉంటారు చాలా మంది। వాళ్ళందరూ ఏం చేయరంటే మంచిగా ఒక పూల కుండి కానీ ఒక మొక్క కానీ నర్సరీకి పోయి తెచ్చుకొని ఆ గణపతి మట్టిని తీసి ఆ పూల కుండిలో పెట్టుకొని ఒక మొక్కను పెంచుకోరు గణపతి పేరు మీద। ఎందుకంటే ఎప్పుడు ఆ చెట్టు రూపంలో గణపతి మన ఇంట్లోనే ఉంటాడు। సో అష్టైశ్వర్యాలు మనకు ఆ చెట్టు ద్వారా మనకు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లా ఈ విధంగా ప్రాసెస్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। जय बोलो गणेश महाराज की जय।